హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ లేఖనో టాక్స్. ఈరోజు వచ్చేసి ఏంటో ఇది చూపిస్తుంది అనుకుంటున్నారు. రాగి మాల్ట్ అండి. ఒక బౌల్ తీసుకొని అందులో వాటర్ యాడ్ చేసుకోవాలి. సో ఆ వాటర్ మరిగేంత వరకు మనం పక్కన రాగి పిండి తీసుకోవాలి. ఒక బౌల్లో రాగి పిండి తీసుకున్న తర్వాత దాన్ని వాటర్తో మిక్స్ చేయాలన్నమాట. ఎందుకంటే అవి డైరెక్ట్గా వేస్తే గడ్డల్లాగా అయిపోతుంది కదా, ఇట్లా గట్టిగా కాకుండా ఇలా లిక్విడ్ లాగా చేసుకుంటే ముందే. సో ఆ వాటర్ మరిగే వాటర్లో కొంచెం ఒక 2-3 ఇలాచీస్ వేయాలి. యాలకులు వేసిన తర్వాత ఇది కూడా ఈ మనం కలిపి పెట్టుకున్న రాగి పిండిని కూడా మనం యాడ్ చేసుకోవాలి. సో ఈ ప్రాసెస్ అంతా వాటర్ మరిగిన తర్వాత పిండి వేసాక సిమ్లోనే పెట్టి ఒక 15 మినిట్స్ ఒక్కొక్కసారి కలుపుతూ ఉండాలి. సో 15 మినిట్స్ తర్వాత ఇలా అయిపోతుంది. సో రెడీ అయిపోయినట్టే. మనం నెక్స్ట్ దీన్ని పక్కన పెట్టుకోవాలి. కొంచెం తగ్గిన తర్వాత చాలా వేడిగా ఉంటుంది. కొంచెం తగ్గిన తర్వాత ఒక బౌల్లో తీసుకొని నేను కాచి చల్లార్చిన పాలు ఉంటాయి కదా, దాన్ని యాడ్ చేసుకున్నాను. సో బాగా కలుపుకోవాలి. మీకు పాలు ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, లేదంటే తక్కువ వేసుకోవచ్చు. నేనైతే బెల్లం పౌడర్ వేస్తున్నాను. మీకు బెల్లం పౌడర్ ఎక్కువ ఇష్టం లేదు అనుకుంటే డేట్స్ ఉంటాయి కదా, డేట్స్ అండ్ కిస్మిస్ డ్రై ఫ్రూట్స్ పౌడర్ కూడా వాటితో కలుపుకొని యాడ్ చేసుకోవచ్చు. నేను బెల్లం వేసాను కాబట్టి కొంచెం డ్రై ఫ్రూట్స్ పౌడర్ వేస్తున్నాను. సో ఎంతో సింపుల్గా ఉండి రాగి మాల్ట్ రెడీ అయిపోయిందండి. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.